ఇవాళ వైసీపీ నాయకులు అమరావతికి వెళ్ళే ప్రయత్నం చేశారు. వాళ్ళని అమరావతి రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైతులకు వైసీపీ నాయకులకు మధ్య ఘర్షణ జరిగింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళేసుకున్నారు. చివరికి ఆ రాళ్ల దాడిలో పాపం ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అసలు వైసీపీ నాయకులు అమరావతి వస్తానంటే అమరావతి రైతులు ఎందుకు అడ్డుకుంటున్నారు? నిజానికి వైసీపీ నాయకులు దేనికోసం పోతున్నారు అమరావతి? అక్కడ ప్రభుత్వం కొంతమంది రైతుల దగ్గర బలవంతంగా భూసేకరణ చేస్తుంది. కొంతమంది రైతుల భూమిని ప్రభుత్వం లాక్కుంటుంది. కొంతమంది రైతుల్ని ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఆ రైతుల్ని పలకరించడానికి పోతున్నామని వైసీపీ చెప్తుంది. కానీ అదే వైసీపీ గతంలో అసలు అక్కడ రైతులే లేరు, అక్కడంతా పెయిడ్ ఆర్టిస్టులు అని రైతుల్ని వెక్కిరించింది కదా, రైతుల్ని అవహేళన చేసింది కదా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల్ని ఎంత ఇబ్బంది పెట్టారు, మహిళల్ని ఎంత ఇబ్బంది పెట్టారు, అమరావతి రైతుల మీద కేసులు పెట్టారు. అసలు అమరావతి రాజధాని కాదు అని తేల్చిపడేశారు కదా. ఇప్పటికీ వైసీపీ స్టాండ్ ఏంటి? అమరావతి రాజధానిగా వద్దు, మావిగాని కట్టుకుందాం, లేదు నాగార్జున యూనివర్సిటీ ఓపెన్ ల్యాండ్లో రాజధాని కట్టుకుందాం, లేదు 3 రాజధానులు ఏర్పాటు చేద్దాం అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టాండ్. అంతిమంగా ఏ స్టాండ్ అయినా వాళ్ళ స్టాండ్ అయితే అమరావతి అయితే రాజధానిగా వద్దు, మిగతా ఏదైనా ఓకే. 3 రాజధానులు అయినా ఓకే, నాగార్జున యూనివర్సిటీలో ల్యాండ్ ఓపెన్ ల్యాండ్లో రాజధాని కట్టుకోవడమైనా ఓకే, లేదు మావిగానైనా ఓకే, కానీ అమరావతి మాత్రం రాజధానిగా వద్దు. ఇది వైసీపీ నాయకుల స్టాండ్. అమరావతి మునిగిపోయే ప్రాంతం అంటారు, అమరావతిని భూకంపాలు వచ్చే ప్రాంతం అంటారు, అమరావతిని నదీ గర్భం అంటారు. ఇలా అమరావతిని ఎంతగా నెగిటివ్ చేయాలో అంత నెగిటివ్ చేస్తూ వచ్చింది వైసీపీ. కాబట్టి వైసీపీ నాయకులు అంటే అమరావతి ప్రజలకు ఒక నెగిటివ్ ఫీలింగ్. వీళ్ళు అమరావతికి వస్తున్నారు అంటే వీళ్ళు రైతుల కోసం రావట్లేదు, రైతుల పేరుతో అమరావతిని అడ్డుకోవడానికి వస్తున్నారు, అమరావతి మీద ఏదో మరకలేయడానికి వస్తున్నారు అనేటువంటి సహజమైన ఫీలింగ్ రైతుల్లో వస్తుందిగా. ఇప్పుడు అదే వచ్చింది, దానికాడే గొడవైంది. ఇలా వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, పేర్ని నాని, లేయర్ల అప్పిరెడ్డి ఇలాంటి కొంతమంది నాయకులు అమరావతి రైతుల కోసం పోతున్నాం అనే పేరుతో అమరావతిలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ ఉంటుంది అమరావతిలోనే, వీళ్ళు రోజు పోతుంటారు. కానీ ఒక్కసారిగా పార్టీ పరంగా ఒక కార్యక్రమాన్ని ఎంచుకొని పోయారు, దాన్ని రైతులు యాక్సెప్ట్ చేయలేకపోయారు. రైతుల్ని గతంలో వైసీపీ నాయకులు తోలనాటం వల్ల వాళ్ళని అలా రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైతుల మీద వైసీపీ నాయకులు రాళ్ళు ఇవ్వటం, దానికి రైతులు కూడా రాళ్ళు ఇవ్వటం, మొత్తానికి ఇద్దరి మధ్య ఘర్షణ ఏదో జరిగినట్టుంది. అక్కడ మొత్తానికి ఒక కానిస్టేబుల్ పాపం తీవ్రంగా గాయపడ్డాడు. కానీ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏ రైతుల భూసేకరణ గురించి అయితే వైసీపీ మాట్లాడుతుందో వాళ్ళు వైసీపీ కార్యకర్తలు, నేను చెప్పడం కాదు, వాళ్ళే చెప్పుకున్నారు. ఆ నేలపాడికి సంబంధించిన అశోక్, ఈ మా గ్రామంలో భూములు ఇవ్వని రైతు నేను ఒక్కనేనండి, నేను ఒక్కనే వైసీపీ కార్యకర్తను, అక్కడ వైసీపీ కుటుంబం నేను ఒక్కనే అని చెప్పాడు. అంటే వైసీపీ కొంతమంది రైతులతో భూములు ఇవ్వకుండా ఇప్పుడు ఎంతమంది భూములు ఇవ్వలేదు అక్కడ? అంత కలిపిలో 5% లేరు. 95% అమరావతి కోసం భూములు ఇచ్చారు, 5% మంది ఇవ్వలేదు. దానివల్ల పనులు ఆగిపోతున్నాయి. మళ్ళీ ఆ రైతుల్ని బలవంతంగా లాక్కోవాలనుకుంటే ఎప్పుడో లాక్కునేవాళ్ళు. 2015 నుంచి ఆ రైతులతో మాట్లాడుతూనే ఉంది ప్రభుత్వం, కానీ ఇప్పటివరకు ఇవ్వలే. సరే, మధ్యలో 5 సంవత్సరాలు వైసీపీ ఉందనుకోండి, నేలపాడు, ఉండవెల్లి ఆ గ్రామాలు వాళ్ళు ఏమంటారు? మా భూమి రేట్ ఎక్కువ, మిగతా గ్రామాలతో పోలిస్తే మాకు ఎక్కువ పరిహారం కావాలని అంటారు. కొంతమంది రైతులకు సెలెక్టివ్గా ఎక్కువ పరిహారం ఇస్తే మిగతా రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది కదా. సో అలా ఇవ్వటం టెక్నికల్గా పాసిబుల్ కాదు అనేది ప్రభుత్వం వాదన. సో ప్రభుత్వానికి అక్కడ కొంతమంది 5% రైతులకి మధ్య గొడవ ఉంది ఉన్నమాట వాస్తవం. పెనుబాక, ఉండవల్లి, నేలపాడు ఈ గ్రామాల్లో ఉన్న కొంతమంది రైతులతో కొంత గొడవ ఉన్నమాట వాస్తవం. దానికోసమే ఇప్పుడు భూసేకరణ కింద భూమిని సేకరించాలి. ఎవరైతే కొద్దిగా మొండిగా ఉన్నారో ఆ రైతుల నుంచి భూసేకరణ ద్వారా భూమిని సేకరించాలి. ఇంతకుముందేమో ల్యాండ్ పూలింగ్లో భూములు తీసుకున్నారు. ల్యాండ్ పూలింగ్లో భూములు తీసుకున్నప్పుడు రైతులకు ఎక్కువ బెనిఫిట్ వస్తుంది, అంటే కౌలు వస్తుంది, ప్లస్ డెవలప్ చేసిన ప్లాట్ వస్తుంది. అదే భూసేకరణ కింద తీసుకుంటే, భూసేకరణ చట్టం 2013 ప్రకారం తీసుకుంటే అప్పుడుకున్న మార్కెట్ రేట్లో కొంత పరిహారాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. దానివల్ల రైతులకు తక్కువ పరిహారం వస్తుంది. భూసేకరణ కింద తీసుకోవడానికి ప్రభుత్వం డిసైడ్ అయింది. దీనివల్ల రైతులు నష్టపోతారు. వాళ్ళు నిజానికి ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చుండుంటే ఈ నష్టం అవసరం లేదు. ఇప్పటికైనా సరే రైతులు మారి, ఎవరైతే ఆ 5% పీపుల్ రైతులు ఉన్నారో వైసీపీ కార్యకర్తలు అయినప్పటికీ కూడా వాళ్ళు రైతులే. భూమి ఉన్న వాళ్ళంతా రైతులే కదా, వ్యవసాయం చేసే వాళ్ళంతా రైతులే కదా. మనం రైతులు కాదు అనలేము. మనం వైసీపీ వాళ్ళలాగా మనం రైతుల మీద ముద్రేయలేం. ఆ 5% రైతులు కనుక కొంత ఒప్పుకొని ల్యాండ్ పూలింగ్లో కనుక వాళ్ళ భూమిని ఇచ్చేస్తే వాళ్ళకి బెనిఫిట్. కానీ ప్రభుత్వం భూసేకరణ కింద తీసుకుందనుకోండి, కొంత వాళ్ళకి నష్టం. ఇప్పుడు భూసేకరణ కింద తీసుకుంటుందనే వైసీపీ నాయకులకు కోపం. కానీ అలా ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? ల్యాండ్ పోలింగ్ కింద వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు కాబట్టి. ఇది ఉన్న గొడవ నిజానికి. బట్ ఇక్కడ ఎవరు తప్పు ఎవరు రైట్ అన్నదానికంటే కూడా
అమరావతి రాజధానిగా నిర్మించబడాలనుకున్నప్పుడు 95% ఒక పక్కన ఉన్నప్పుడు ఒక 5% మేము విడిగా ఉంటామంటే కుదరదు కదా. మేము వైసీపీ పార్టీ వాళ్ళు, మా పార్టీ మాకు భూములు ఇవ్వద్దని చెప్పింది, సహకరించొద్దని చెప్పింది, మేము సహకరించము, మేము విడిగా ఉంటాం, లేదా మాకు ఎక్కువ పరిహారం ఇస్తే మేము అప్పుడు మాట్లాడతాం అని మొండికేసి కూర్చుంటే కలవదు కదా. సో అమరావతి ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్కు రాజధాని తయారు కావాలి. తప్పదు, కొంతమందికి ఇబ్బంది అనిపించినా తప్పదు. కాకపోతే ఆ రైతుల కోసం ఇలా వైసీపీ నాయకులు పోబోతే గొడవ అయితే జరిగింది. Please do like, share and subscribe this channel.